చందన వనదానం. ఒకానొకప్పుడు ఒక రాజు పల్లకిలో వెళ్తున్నాడు. వెళ్తున్న దారిలో అతడు ఒక వృద్ధుణ్ణి చూశాడు. ఆ వృద్ధుడు మూటముల్లే అతి కష్టం మీద మోసుకుంటూ అడుగులు తడబడుతూ ఉండగా నడిచిపోతున్నాడు. అంతటి వృద్ధుడు అంత కష్టపడుతూ ఉండడం చూసి రాజు హృదయం ద్రవించుకుపోయింది. వెంటనే ఆ వృద్ధుణ్ణి తన వద్దకు రప్పించి కారుణ్యం ఉట్టిపడే స్వరంలో, మీకు ఎందుకు ఈ దుస్థితి అని అడిగాడు. అందుకు ఆ ముసలివాడు, రాజా, ఏం చెప్పమంటారు? ఇది బొగ్గుల మూట. నేను నిత్యం చెట్లు కొట్టి ఆ కట్టెలను బొగ్గులుగా మార్చి విక్రయిస్తేనే గాని నాకు జీవనం గడవదు అని జవాబిచ్చాడు. ఆ మాటలు వినగానే సానుకూలంగా స్పందిస్తూ రాజు ఆ వృద్ధుడితో, ఇకపై మీరు అలా కష్టపడనక్కర్లేదు. ఈ పక్కనే నాకు ఒక చందన వనం ఉంది. ఈ వనాన్ని మీరు సొంతం చేసుకోండి అని చెప్పి ఆ చందనవనాన్ని వృద్ధుని పేర అప్పటికప్పుడే నమోదు చేయించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ రాజు మళ్ళీ ఒక రోజు అదే దారిలో పల్లకిలో వెళుతున్నాడు. అప్పుడు అదే వృద్ధుడు మునుపటిలాగానే మూటలు భారంగా మోసుకుంటూ పోవడం రాజు కంటపడింది. ఆ వృద్ధుణ్ణి మళ్ళీ అదే స్థితిలో చూసి రాజు విస్తుబోయాడు. వెంటనే ఆ వృద్ధుణ్ణి తన వద్దకు పిలిచి, అయ్యా, మీరు ఆ చందనవనాన్ని ఏ ధరకు విక్రయించారు? ఇంకా ఎందుకు మీరు ఈ దుస్థితిలోనే ఉన్నారు అని రాజు అడిగాడు. అందుకు ఆ వృద్ధుడు ఇలా జవాబిచ్చాడు, రాజా, ఆ చందనవనాన్ని నేను విక్రయించలేదు. చందనవనంలోని చెట్లను కొట్టి బొగ్గులుగా చేసి అమ్ముకుంటున్నాను. భగవంతుడు ప్రసాదించిన దేహం, హృదయం, ప్రాణం, ఆయుష్ మొదలైన వాటితో ఫలప్రదమైన ప్రయత్నాలు చేపట్టకుండా మనిషి జీవితాన్ని ఇలా బుగ్గిమయం చేసుకుంటున్నాడు కదా. నాకెందుకు వజ్రపుటుంగరం? ఒకప్పుడు ఒక సన్యాసి దట్టంగా చెట్లు పెరిగి ఉన్న ప్రదేశంలో తపశ్చర్యలు ఆచరిస్తూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ సన్యాసి సమీపంలో పారుతున్న ఏటిలో స్నానం చేసి నడిచి వస్తున్నాడు. అప్పుడు దారిలో ఆయన కూర్చుని ధ్యానం చేసే చోటుకు కాస్త దూరంలో గడ్డి నేల మీద ఒక వజ్రపుటుంగరం దగదగా మెరిసిపోతూ పడి ఉండటం ఆయన కంటపడింది. వజ్రపుటుంగరం ఆయనకు అక్కర్లేదు. దాని పట్ల ఆయనకు అనురక్తి లేదు. కాబట్టి ఆయన గడ్డి నేల మీద పడి ఉన్న ఆ వజ్రపుటుంగరాన్ని తీసుకోలేదు. తరువాత ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. కళ్ళు మూసుకున్న స్థితిలో ఆయనకు సమీపంలోని గడ్డి నేల మీద ఏదో శబ్దం వినిపించింది. అప్పుడు ఆ సన్యాసి, ఎవరో వస్తున్నారు. ఆ వ్యక్తి ఆ వజ్రపుటుంగరాన్ని తీసుకొని అని అనుకున్నాడు. అడుగుల చప్పుడు కాస్త దూరంలో వినరాగానే వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకుని ఆ సన్యాసి కళ్ళు తెరిచి చూశాడు. చూడగా వెళ్ళినది మనిషి కాదు, అదొక పశువు. ఆ విధంగా ఆ రోజు అడుగుల శబ్దం విన్నప్పుడల్లా ఆ సన్యాసి, ఎవరో వ్యక్తి వస్తున్నాడు, అతడు ఆ వజ్రపుటుంగరాన్ని తీసుకొని అని అనుకోసాగాడు. అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడని శబ్దాన్ని బట్టి ఊహించి వచ్చిన వ్యక్తి వజ్రపుటుంగరాన్ని తీసుకున్నాడా అని కళ్ళు తెరిచి చూశాడు. ఈ అనుభవం ఆ సన్యాసికి మొదటి రోజు 4-5 సార్లు కలిగింది. ఆ రోజు ఆ దారిలో వెళ్ళిన 4-5 వ్యక్తులు వజ్రపుటుంగరాన్ని తీసుకోకుండానే తమ దారిన వెళ్ళిపోయారు. రెండవ రోజు ఆ దారి గుండా వెళ్ళిన 4-5 వ్యక్తులు కూడా వజ్రపుటుంగరాన్ని తీసుకోకుండానే వెళ్ళిపోయారు. మూడవ రోజు సన్యాసి ఎవరో వ్యక్తి వస్తున్న అడుగుల శబ్దం విని కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడు వృద్ధుడైన ఒక రజకుడు వీపు మీద బట్టల మూటను మోసుకుంటూ రావడం సన్యాసికి కనిపించింది. అతడికి వృద్ధాప్యం కారణంగా గూని ఏర్పడింది. కాబట్టి అతడు వంగి నేలను చూస్తున్నట్లే నడిచి వస్తున్నాడు. తన సమీపంలోకి వచ్చిన ఆ రజకునితో సన్యాసి, అదిగో చూడండి, మీరు వస్తున్న దారిలో ఒక వజ్రపుటుంగరం, దాన్ని మీరు తీసుకోండి అని చెప్పాడు. అందుకు ఆ వృద్ధుడైన రజకుడు, నేను వస్తున్న దారిలో గత 3 రోజులుగా వజ్రపుటుంగరాన్ని చూస్తూనే ఉన్నాను స్వామి. నేను నా శ్రమతోనే జీవించాలని అభిలషిస్తున్నాను. శ్రమ పడకుండా ఆయాచితంగా లభించే ఈ వజ్రపుటుంగరం నాకు అక్కర్లేదు. శ్రమించకుండా లభించేది ఏదీ నాకు అవసరం లేదు. నాకెందుకు వజ్రపుటుంగరం అని జవాబిచ్చాడు. ఆ దారిలో కొందరు వ్యక్తులు వెళ్ళారు. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆ వజ్రపుటుంగరాన్ని చూడకపోవడంతో దాన్ని తీసుకోలేదు.
3 రోజులుగా వజ్రపు ఉంగరాన్ని చూస్తున్న రజకుడు, ఇతరులకు సొంతమైనది ఏదీ నాకు అక్కర్లేదు, ఉచితంగా లభించేది ఏదీ నాకు వద్దు, నా శ్రమను నమ్ముకునే జీవిస్తాను అని అన్నాడు. జనులు తమ శ్రమతోనే జీవితం గడపాలి. శ్రమించకుండా తిని కూర్చోవడం దొంగతనంతో సమానమని పై ఉదంతంలోని రజకుడు మనకు చెప్పక చెబుతున్నాడు. కథ సమాప్తం.